జోక్యం పోలీస్ వ్యవస్థలో పెరిగిపోతుందో ఇక భయం కోల్పోతారు. భయం ఒక్కసారి కోల్పోయిన తర్వాతన ఒకడేమో తెగింపుతో నేరం చేస్తాడు, అధికార పక్ష పండతో ఉన్నాడు. ప్రతిపక్షంలో ఉన్నాడేమో బతకడానికి అవకాశం లేనప్పుడు లేపేసి వెళ్ళిపోతే బోలకు జైలుకి అనేటటువంటి రూట్లో ఉంటాడు. దాక్కుని బ్రతికే కంటే లేపేసి వెళ్ళి జైల్లో కూర్చోవచ్చు సేఫ్గా అనే లెక్కన ఉంటారు. ఎందుకు అంటే అది అది వీళ్ళు వాళ్ళని ఎన్కౌంటర్ చేశారనుకోండి, అప్పుడు భయం వస్తుంది. ఇదివరకు దొంగతనాలు చేసేవాళ్ళు రౌడీల్ని ఫ్యాక్షనిస్టులు ఎట్ట కంట్రోల్ చేశారు, ఎన్కౌంటర్లు చేశారు. అంటే అప్పుడు ఫ్యాక్షనిస్టుల మీద కూడా నిఘా ఉండేదంట కదా, ఫ్యాక్షనిస్టుల మీద కూడా ఈ నాయకుడు ఏం చేయబోతున్నాడు, రంగా ఏం చేయబోతున్నాడు ఒక నిఘా ఉండేదంట కదా. ఇప్పుడు ఆ నిఘా అనేది ఇంకా కంప్లీట్ గా లేదా? నిఘా ఎందుకు ఉండదండి, ఇప్పుడు కూడా ఉంటది. కాకపోతే జోక్యం చేసుకోబాకండి అని చెప్తున్నారు పోలీసులకి. ఇదివరకు ఏంటంటే నిఘా వ్యవస్థ నుంచి నివేదిక రాగానే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి వెళ్ళిపోతుంది, వాళ్ళు ఎలర్ట్గా ఉండేవాళ్ళు, తద్వారా నడిచింది. అంతకు ముందు తెలిసినా కూడా చూసి చూడనట్టు పోయేవాళ్ళు. 70లలో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసు, ఏం చేశారో కూడా తెలుసు. పోలీసులు కళ్ళెదురుగున్న రంగా చనిపోయినప్పుడు తగలబెడుతున్నప్పుడు నేను నడి రోడ్డు మీద ఉన్నా, నా కళ్ళెదురుగుండా షాపులు లూటీ చేస్తున్నారు. అప్పుడు 10th క్లాస్ కుర్రోడు నేను, నా కళ్ళెదురుగుండా షాపులు లూటీ చేస్తున్నారు. కానిస్టేబుల్ ఎస్ఐ అక్కడే ఉన్నారు, జీప్ ఎదురుగుండా ఉంది. ఆ రాయ్ టైర్స్ బిల్డింగ్ అని మీకు గవర్నర్ పేటలో ఉంటది, ఆ శైలజ థియేటర్ ఏరియాలో. మా కళ్ళెదురుగుండా షాపుల్లోకి వెళ్ళటం, ఆ ఓనర్ వాళ్ళు